హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూసేయండి. ఇదైతే గోంగూర పచ్చడి అండి. చక్కగా రోట్లో వేసుకొని గోంగూర పచ్చడి దంచుకొని దాన్ని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి తీసి అన్నం మీద వేసుకొని దాని మీద కాస్త నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని ఆ గోంగూర పచ్చడి నెయ్యి కాంబినేషన్లోకి ఆమ్లెట్ వేసుకొని అలా అన్నం కలుపుకొని చక్కగా ఒక ముద్దలో ఆమ్లెట్ ముక్క పెట్టుకొని తింటే ఉందండి. అబ్బబ్బబ్బా! రుచే వేరండి. ఎంత చికెన్ బిర్యానీ తిన్నా కూడా ఇంత రుచి అయితే రాదు. నిజంగా అండి. ఎంత టేస్ట్‌గా ఉందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరూ కూడా కర్రీ కన్నా పచ్చడే ఎక్కువ తినేసారు ఆ రోజు. అంత టేస్టీగా ఉన్న గోంగూర పచ్చడి మీకు చూపించకపోతే ఎలాగా అని చెప్పేసి చూపిస్తున్నాను. దీనిలో కొంచెం వెరైటీగా చేశానండి. అదైతే మీరు కంపల్సరీగా లాస్ట్ వరకు వీడియో చూడాల్సిందే. స్కిప్ చేయొద్దు. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదండి. మనం గోంగూర కట్టలు తెచ్చుకుంటాం కదా! దాంట్లో చక్కగా కట్ చేసుకొని, నీళ్ళల్లో వేసుకొని చక్కగా 2, 3 సార్లు ఇలా వాష్ చేసుకోండి. మీరు ఇసుక గోంగూర అయితే మాత్రం ఒక బకెట్ వాటర్‌లో ఒక 2 సార్లైనా వాష్ చేసుకోండి. ఇది మామూలుగా మట్టి నేలలో వచ్చిన గోంగూర అయితే మాత్రం కొంచెం వాటర్‌లో 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇదైతే మట్టి నేలలో పండించిన గోంగూర అండి. ఇసుక నేలలో అయితే మనకి ఇసుక తగులుతూ ఉంటుంది. నేను ఈ గోంగూరని ఒక 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసి ఆ అడుగున కాడలన్నీ కూడా తీసేసుకొని చక్కగా ఇలా వేసుకున్నాను. తర్వాత కారానికి సరిపడినట్టు ఒక 10 పచ్చిమిరపకాయలనైతే వేసుకున్నాను. దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక ఈ పచ్చడి కోసం మనం ఎదురు చూడాల్సిన పనే లేదండి. చక్కగా డేక్షా మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ వాటర్ ఎగిరిపోయే వరకు వెయిట్ చేయడమే. చాలా తొందరగా అయిపోతుందండి. మన గోంగూర అయితే చక్కగా ఉడికిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా దానిలోనే ఉడికిపోతున్నాయి. ఇలా నీరు మొత్తం అడుగంటిపోయి ఇంకిపోయే వరకు మనం గోంగూరని ఉడికించుకోవాలి. అప్పుడు మనకి గోంగూర అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ ఉన్నాయనుకోండి మనకి పచ్చడి లూజ్‌గా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది. వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, తుడుచుకొని తడి ఆరిపోయాక మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత దానిలోకి కల్లుప్పు, వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. కొంతమంది తెల్లగడ్డ అంటున్నారు. మేమైతే వెల్లుల్లిపాయ అనే పిలుస్తామండి. చక్కగా వేసుకొని పచ్చడిని నీట్‌గా దంచుకోవాలనమాట రోట్లో. మనకి ఉప్పు వేయడం వల్ల పచ్చిమిరపకాయ అనేది చాలా తొందరగా మెదిగిపోతుంది. తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇలాగా మొత్తం పచ్చిమిరపకాయని దంచేసుకోవాలి. తర్వాత ఇలా దంచుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదండీ! ఆ గోంగూరని రోట్లోకి వేసుకోవాలనమాట. చక్కగా ఇలా వేసేసుకొని దీన్ని బాగా దంచుకోవాలి. నాకైతే ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగా అయితే నచ్చింది. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమండి? అది ఇంట్లో మన చేత్తో మనమే రోట్లో చేసుకుంటే ఎంత బావుంటుందో కదా! ఆ రుచే అద్భుతం. గోంగూర అంటే ఇష్టమైన లేని వాళ్ళైతే అసలెవరూ ఉండరు. చక్కగా ఈ పచ్చడి మొత్తం కూడా నాకు రోల్ అనేది చిన్నదైపోయింది. పచ్చడి క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది. దీన్ని 2 పార్ట్‌లుగా సెపరేట్ చేసి నేనైతే దంచుకున్నాను చక్కగా. ఇలాగా నీట్‌గా దంచేసుకున్నాను. గోంగూర మనకి అదే మిక్సీ వేసుకున్నామనుకోండి అసలు ఆ తొక్కలే తగలవు. గోంగూర తింటున్న ఫీల్ కూడా ఉండదు. ఈ రోట్లో దంచుకున్నామంటే ఆ పచ్చిమిరపకాయ తొక్కలు, గోంగూర తొక్కలు తగులుతూ చక్కగా నవ్వులుకుంటూ తింటూ ఉంటే చాలా బావుంటాయి. అదే మిక్సీ పట్టేసామనుకోండి మెత్తగా గోరింటాకులాగా అయిపోతుంది. ఇలాగ మొత్తం దంచేసుకున్నాను. నీట్‌గా పచ్చడి మొత్తం రోట్లోని రుబ్బేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నేను ఈ పచ్చడిని తాలింపు పెడుతున్నానండి. తాలింపు వేసుకుంటే మనకి పచ్చడి 3-4 డేస్ అనేది నిలువ ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి స్పెషల్ తాలింపు అని చెప్పాను కదండీ! అదే ధనియాలు. ఈ ధనియాలు కూడా తాలింపులో కొంచెం వేగాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి వేసుకొని తినేటప్పుడు ధనియాలనేది పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది.
ఆ ఫ్లేవర్ అయితే యమ్మీగా సూపర్గా ఉంటుంది. చక్కగా ఇలా తాలింపు పెట్టుకోవాలన్నమాట. మీరు పచ్చడి ఒక 3-5 డేస్ బయట పెట్టుకున్నా కానీ అలాగే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఉల్లిపాయ వేసి కలిపారంటే మాత్రం 3 డేస్‌లో అయిపోవాలి, లేదా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. అంత స్టోర్ చేసుకునేంత అయితే ఉండదండి. మనం చేసుకునే కట్ట గోంగూర పచ్చడి, వండుకునే గిత్త బియ్యానికి పెద్ద టైం అవసరం లేదు. ఎక్కువ రోజులు స్టోరింగ్ కూడా అవసరం లేదు. చక్కగా చేసిన వెంటనే అయిపోతుంది పచ్చడి. మాకైతే 2 డేస్‌లో అయిపోయింది పచ్చడి. ఇక చక్కగా పోపు పెట్టుకున్న తర్వాత తాలింపు అంతా వేగిపోయింది. దీనికోసం నేను పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేశానండి. నేను తినేటప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చడిలో అయితే యాడ్ చేయలేదు. ఇక పచ్చడి మొత్తం కూడా చక్కగా ఇలా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూసారా మన గోంగూరలో ధనియాలు, తాలింపు గింజలు ఎలా కనిపిస్తున్నాయో. ధనియాల గింజలంటే నవిలితే చాలా బాగుంటాయి. అలా మన పంటి కింద పండ్లతో నవిలి తింటే మన పళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇక వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తింటే ఇంకా వేరే కూరతో కూడా పని లేదండి. చక్కగా హ్యాపీగా ఎంత అన్నమైనా తినేసేయొచ్చు అనమాట. అదేనండి ఈరోజు వీడియో. మనం ఇంత కష్టపడుతుంది ఎందుకండి? కడుపు నిండా తినటానికే కదా! కడుపు నిండా తింటే తప్పితే మనకి తృప్తిగా ఉండదు. అసలే గోంగూర పచ్చడి. ఇంకా టైం అవుతుందండి. చక్కగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. గోంగూర పచ్చడి చేసుకొని తినటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.